మార్కెట్లో షాపులు కూలిపోయి నష్టపోయిన బాధిత టైలర్ కుటుంబాలకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 70 సంవత్సరాల నుండి టైలరింగ్ వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, షాపులు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. మొన్న ఓల్డ్ జైలుఖానా దగ్గర జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. పాపం 70-80 సంవత్సరాల నుంచి వారి జీవన ఆధారం టైలరింగ్ చేసుకునేటువంటి వృత్తి. అంటే అందరు దర్జీ వాళ్ళు గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ నుంచి లీజుకు తీసుకొని ఆ ప్రాంతంలో ఒక 6 మడిగిలు ఉండే మీకు అందరికీ తెలిసింది. బట్ మొన్న వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నేలమట్టమైంది. దీనికనే అది డెలాబరేట్ కండిషన్ ఉండడం మూలాన అదృష్టం కొద్దీ ఒక ఇంజూరీ తప్ప మిగిలినది జరగలేదు. ఎందుకంటే అప్పటికే ఆ రాయి పైనుంచి పడడం మూలాన అందరూ అలర్ట్ అయి బయటకు రావడం, అదంతా కూలిపోవడం మన కళ్ళ ముంగట జరిగినటువంటిది. బట్ పాపం ఈరోజు ఏంటంటే ఒకప్పుడు దసరా పండుగ కానీ, దీపావళి కానీ, సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా దర్జీ వాళ్ళు బిజీగా ఉంటుంది. అందరు బట్టలు అక్కడనే కుడతారు. కానీ కాలక్రమేణా అంతా రెడీమేడ్ వచ్చి వాళ్ళ వృత్తి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పటికే పాతకాలం మనుషులు వాళ్ళ దగ్గర కుట్టించుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అయితే దసరా పండుగ వస్తుందని చెప్పి కొంతమంది బట్టలు కూడా ఇచ్చిపోయారు. అవన్నీ కూడా పోయినాయి. వాళ్ళ ఉన్న సామాను పోయినాయి. వాళ్ళ టైలరింగ్ మిషన్ కానివ్వండి, మిగిలిన మెటీరియల్ అన్నీ కూడా కుప్పకూలిపోయినాయి, మనందరికీ తెలుసు. బట్ ఆ రోజు నేను చెప్పిన అక్కడికి పోయినప్పుడు ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పిన, వాళ్ళందరికీ ఒక 20,000 ఇస్తామని చెప్పిన, ఇప్పుడు ఇచ్చినాం. రెండోది నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వెరీ నెక్స్ట్ డే ఆర్టీఓ, ఎంఆర్ఓ వాళ్ళందరినీ కూడా మరి పంపించి పంచనామా కూడా చేశారు.